ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తోంది. అయితే ఏలినాటి శని దోషం ఆఖరి దశలో ఉంది. కాబట్టి చివర్లో ఈ సంవత్సరంలో శని కుంభరాశి వాళ్ళకి యోగిస్తాడు. వెళ్ళిపోయే ముందు మంచి చేసి వెళతాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు నూతన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా 7.5 సంవత్సరాల ఏలినాటి శని దోషము తొలగిపోయే ముందు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను శనీశ్వరుడు కలిగింపజేసి ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అయితే ఏలినాటి శని దోషం ఆఖరి దశలో ఉన్నప్పటికీ ఏలినాటి శని దోషం నడుస్తోంది కాబట్టి, ఆ దోషం పోవటానికి కుంభరాశి వాళ్ళు శివారాధన చేసుకోండి. ఈశ్వరుడికి శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన పాలతో గానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో గానీ అభిషేకం చేసుకుంటూ ఉండండి. శనివారం శివాలయ దర్శనం చేయండి. అప్పుడు ఏలినాటి శని దోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. ఏలినాటి శని దోషం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే, కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉంటాయి. కానీ ఈ పరాభవనామ సంవత్సరం చివర్లోకొచ్చేసరికి ఏలినాటి శని దోషం నుంచి శనీశ్వరుడు బయటికొచ్చేస్తాడు కాబట్టి, చివర్లో మాత్రం ఈ పరాభవనామ సంవత్సరంలో శని మంచి చేసే వెళతాడు. ఆ మంచనేది చాలా అద్భుతంగా చేస్తాడు కాబట్టి, కుంభరాశి వాళ్ళందరూ అదృష్టాన్ని అందుకోవటానికి ఈ పరాభవనామ సంవత్సరంలో శనీశ్వరుడు అనుగ్రహం కోసం సిద్ధంగా ఉండండి.